గతమెంతో ఘనం, భవిష్యత్తే అంధకారం అన్నట్లుంది ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి. దశాబ్దాల పాటు కంచుకోటు తెలంగాణ ఉద్యమ ఊపులోనూ ఆ వైభవం చెక్కు చెదరలేదు. కానీ గత 2 ఎన్నికల్లో మాత్రం అక్కడ పార్టీ చతికిల పడింది. నాయకులు ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయారు. జెండా ఒకటే అయినా ఎజెండా మాత్రం వేరు. నాట్ ఓన్లీ ఎజెండా, కార్యాలయాలు కూడా వేరే. ఎవరి కుంపటి వారిదన్నట్లుంది అక్కడ పార్టీ వ్యవహారం. ఆ పార్టీ ఏది, ఆ నియోజకవర్గం తెలుసుకోవాలంటే అసలు లోకుట్టేంటో చూడాల్సిందే. ఏ పార్టీ అయినా నాయకుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు సహజమే. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం తారాస్థాయికి చేరాయి. అది ఎంతలా అంటే ఎవరికి వారు ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేంతగా దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చారు. ఇలాంటి సమయంలో ఏకతాటిపై ముందుకు వెళ్లాల్సిన ముఖ్య నాయకుల తీరుతో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు గ్రూపు తగాదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలో పార్టీ పూర్వ వైభవం కోసం శ్రమించాల్సిన తరుణంలో నేతల వ్యవహార శైలి పార్టీకి చేటు చేస్తోందనే భావన కార్యకర్తల ఆందోళనకు గురి చేస్తోంది. ఉమ్మడి మెదక్, ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ ఉద్దండుడు బాగారెడ్డి, మాజీ మంత్రి ఫరూదుద్దీన్ ఈ ప్రాంత బిడ్డలే. గీతారెడ్డి కూడా ఇక్కడి నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి అత్యధికంగా 13 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఒకసారి టీడీపీ, 2 సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2009లో జహీరాబాద్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారాక గీతారెడ్డి 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ హవా కొనసాగిన 2014 ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో కాంగ్రెసే గెలిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొడుతూ బీఆర్ఎస్ విజయం సాధించింది. 2023 ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి కొనసాగింది. 2 సార్లు గులాబీ పార్టీ గెలిచింది. జహీరాబాద్ నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి 7 దశాబ్దాల కాలంలో దాదాపు 5.5 దశాబ్దాలు కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా కొనసాగారంటే హస్తం పార్టీకి అక్కడున్న పట్టేమిటో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘన చరిత్ర కలిగిన జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్య నేతల తీరే దీనికి కారణమని కాంగ్రెస్ క్యాడర్ భావిస్తోంది. సెట్విన్ చైర్మన్గా కొనసాగుతున్న గిరిధర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత ఉజ్వల్ రెడ్డిలు ఒక గ్రూపుగా, మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్ఛార్జి చంద్రశేఖర్ మరో గ్రూపుగా, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ వేరే గ్రూపుగా విడిపోయారు. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటున్నారు. ముగ్గురు నేతల మధ్య గత కొన్నాళ్ల నుంచి పొసకడం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారట. ముగ్గురు నాయకులు వేర్వేరుగా క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడూ చూడని విధంగా ఈ పరిణామాలు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వర్గాల వారీగా చీలిపోతున్నారు. నాయకత్వంలో ఏర్పడిన ఈ గందరగోళ పరిస్థితిని చూసి కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు నేతల మధ్య విభేదాలతో పార్టీ బలహీనపడుతోందని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పనిపడి ఓ నాయకుడి దగ్గరికి వెళితే మరో వర్గం ఏమనుకుంటుందోనన్న కార్యకర్తలు వెనుకాడాల్సి వస్తోంది. దీంతో పార్టీ క్యాడర్లో నైతిక స్థైర్యం సన్నగిల్లుతుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోని స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సమరంలో పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయంలో జహీరాబాద్లో ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు నానాటికి ముదురుతోంది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ఎవరికి వారు వేర్వేరుగా నిర్వహిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుపై ప్రభావం ఉంటుందని కార్యకర్తలు గుబులు చెందుతున్నారు. కొన్నాళ్ల క్రితం సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చిన సమయంలోనూ నేతలు ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరించారట. జహీరాబాద్ అధికార పార్టీ నేతల వ్యవహార శైలి పరోక్షంగా ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా మారుతోంది. కాంగ్రెస్ కుమ్ములాటలు కారు పార్టీకి కలిసొచ్చేలా ఉన్నాయి. హస్తం నాయకుల తీరు ఇలాగే ఉంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అంచనాలు తల్లకిందులయ్యేలా ఉన్నాయి.